హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులకి సంబంధించినటువంటి బిగ్ అప్డేట్ని అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క కొత్త రేషన్ కార్డుల మంజూరు 2025కి సంబంధించినటువంటి బిగ్ అప్డేట్ అయితే మనకి రావడం జరిగింది. ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి పేపర్ క్లిప్పింగ్ ఏంటి అంటే, ఒక జిల్లా ఇన్ఫర్మేషన్ని ప్రచురించడం జరిగింది. ఈ జిల్లాలో ఏకంగా 20,000కు పైగా కొత్త కార్డులను అయితే మంజూరు చేశాము, విడుదల చేశాము అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. త్వరలో మరొక జాబితా సెకండ్ లిస్ట్ అనేది కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయడం జరిగింది. దీనితో పాటుగా ఎవరైతే పిల్లల పేర్లని యాడింగ్ కోసం, అలాగే కొత్తగా పెళ్ళైనటువంటి వారు వారి భార్యల పేర్లని యాడింగ్ కోసం, అదేవిధంగా డిలీట్ కోసం అప్లై చేసుకున్నారో, మీ సేవలో కానివ్వండి, ఎంఆర్ఓ ఆఫీస్లో కానివ్వండి, ఎవరైతే అప్లై చేసుకున్నారో వారి యొక్క పేర్లు అనేది కూడా యాడ్ అవ్వడం కానీ డిలీట్ అవ్వడం కానీ జరిగింది. దాన్ని మీరు మీ యొక్క ఫోన్లోనే ఏ విధంగా చూసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ని కూడా నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒకవేళ ఎవరికన్నా పేర్లు తప్పుగా మీ యొక్క రేషన్ కార్డులో యాడ్ అయినట్టయితే, ఫర్ సపోజ్ మీ పేరు వేరే వాళ్ళ రేషన్ కార్డులో కానీ, మీ పిల్లల పేర్లు వేరే వాళ్ళ రేషన్ కార్డులో, మీ తమ్ముని రేషన్ కార్డులో కానీ, మీ అన్న రేషన్ కార్డులో కానీ యాడ్ అవ్వడం, మీ ఫ్యామిలీలో వేరే వాళ్ళ పిల్లల పేర్లు కానీ, మీ యొక్క అత్తగారింటి వాళ్ళ పిల్లల పేర్లు కానీ యాడ్ అవ్వడం, ఇలాంటి తప్పులు ఏమైనా జరిగినట్టయితే మీ మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళండి. ఎంఆర్ఓ గారిని ఈ విధంగా జరిగింది అని చెప్పేసి ఒక అప్లికేషన్ లెటర్ ఇచ్చినట్టయితే మీ యొక్క ప్రాబ్లాన్ని కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ పూర్తి రేషన్ కార్డు వివరాల కోసం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసి పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు రావడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ ఒకసారి మీరు చూడండి, కొత్త రేషన్ కార్డులు వచ్చేసాయని చెప్పేసి ప్రచురించడం జరిగింది. యాదాద్రి జిల్లాకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. జిల్లాలో తొలి విడతలో కొత్త రేషన్ కార్డులు వచ్చిన లబ్ధిదారులకి మే నుంచి సన్నబియ్యం పంపిణీ చేయనున్నారు. ఇక్కడ ఈ ఫస్ట్ విడతలో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి మే నెల నుండి, అంటే ఇంకొక 1 వీక్ అయితే మనకి నెల చేంజ్ అవుతుంది, ఈ నెల నుండి సన్న బియ్యాన్ని కూడా పంపిణీ చేస్తాము అని చెప్పేసి స్పష్టంగా చెప్పడం అయితే జరిగింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కారు వేగంగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే సన్నబియ్యం పంపిణీ ప్రారంభించిన ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల పంపిణీపై దృష్టి పెట్టింది. మీ సేవ గ్రామ సభల్లో తీసుకున్న అప్లికేషన్ల వెరిఫికేషన్ ప్రారంభించి తొలుత కొన్ని కొత్త రేషన్ కార్డులు, పాత కార్డుల్లో కొత్త మెంబర్లను చేర్చడానికి ఓకే చెప్పింది. 10 ఏళ్ళు పవర్లో ఉన్న గత బీఆర్ఎస్ సర్కార్, ఇది మనకు అవసరం లేని టాపిక్. ఇక్కడ కొత్త కార్డుల కోసం 97,821 అప్లికేషన్లు అని చెప్పేసి కనిపిస్తుంది. ప్రజాపాలనలో భాగంగా కొత్త రేషన్ కార్డుల కోసం డిసెంబర్ 28, 2023 నుంచి జనవరి 6, 2024 మధ్య అప్లికేషన్లను స్వీకరించింది. 6 గ్యారంటీలతో పాటు ఇతర సంక్షేమ పథకాలకు రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకోవడంతో ప్రజల నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం అనూహ్య స్పందన వచ్చింది. మీ సేవ ద్వారా 1,029 మంది అప్లికేషన్లు చేసుకోగా గ్రామ సభల్లో 96,792 మంది దరఖాస్తు చేసుకున్నారు. పాత కార్డుల్లో మెంబర్గా యాడ్ చేయాలని 21,770 అప్లికేషన్లు వచ్చాయి. ఈ క్రమంలోనే రేషన్ కార్డుల పంపిణీకి సర్కారు నిర్ణయం తీసుకుంది. ఇక్కడ ఈ జిల్లాకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ విధంగా, ఇన్ని అప్లికేషన్స్ వచ్చాయి, ఇంతమందివి యాక్సెప్ట్ చేశాము అని చెప్పేసి అయితే మనకి కనిపిస్తుంది. ఇక్కడ ఆల్రెడీ ఈ ఫస్ట్ విడతలో భాగంగా ఎవరికైతే రేషన్ కార్డు పేర్లు యాడ్ అయ్యాయో వారికి మే నెల నుంచి కొత్త ఈ పథకం ఏదైతే ఉందో సన్న బియ్యం పథకాన్ని కూడా అమలు చేయడం అయితే జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇదే విధంగా మీకు మీ జిల్లాకి సంబంధించి కూడా రేషన్ కార్డుదారులు ఎంతమంది అప్లై చేశారు, అందులో ఎంతమందివి అప్రూవ్ అయ్యాయి, ఎంతమంది రిజెక్ట్ అయ్యాయి అనే ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీరు ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క జిల్లా పేరుని కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ ఒకసారి మీరు చూసినట్టయితే మే నుంచి కొత్త కార్డులకి బియ్యం. ఈ ఏడాది ఏప్రిల్ కోటా ప్రకారం జిల్లాలో 2,16,904 కార్డులు ఉండగా కుటుంబ సభ్యులు 6,76,188 ఉన్నారు. వీరికి 4,307 టన్నుల బియ్యం అందుతున్నాయి. అయితే తాజాగా మంజూరు చేసిన 405 రేషన్ కార్డులు పెంచిన 20,133 మందికి మేలో బియ్యం పంపిణీ చేయనుంది. ఇక్కడైతే క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ 405 కొత్త రేషన్ కార్డులను అయితే మంజూరు చేసినట్టుగా
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాదాద్రి జిల్లాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు అందిస్తున్నారు. అదేవిధంగా ఈ మెంబర్స్ని యాడ్ చేయడం 20,133 మందిని యాడ్ చేశాము అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఈ లెక్కన మే నెలలో 21,400 మందికి 6 కిలోల చొప్పున 1,279 టన్నుల బియ్యం అందించనున్నారు. మొత్తంగా మేలో 5,587 టన్నుల సన్న బియ్యం పంపిణీ చేయనున్నారు. ఇక్కడ కొత్త రేషన్ కార్డు ఎవరెవరికైతే వచ్చాయో అదేవిధంగా ఈ రేషన్ కార్డులో మెంబర్ల యాడ్ కోసం వచ్చినటువంటి అప్లికేషన్స్ని కూడా పరిగణలోకి తీసుకొని వారికి కూడా సన్న బియ్యాన్ని అందిస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఈ అప్లికేషన్లో భాగంగా ఇంకా కొంతమంది అయితే ఉన్నారు, వారికి కూడా కొత్త కార్డ్స్ అనేది ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా అర్హులు మిగిలి ఉన్నారు. ఇక్కడ కొత్త రేషన్ కార్డులు మెంబర్ల యాడ్ కోసం వచ్చిన అప్లికేషన్ల వెరిఫికేషన్ ఇంకా నడుస్తుంది. ఇప్పటికే కొందరికి కొత్త కార్డులు మంజూరు చేయడంతో పాటు మెంబర్లని యాడ్ చేశాం. ఇదివరకే ఈ యొక్క ప్రక్రియ అనేది ఒక విడత కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ విడత అనేది కూడా రన్ అవుతుంది అని చెప్పేసి మనకైతే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మిగిలిన అప్లికేషన్లలో అర్హులని గుర్తించి త్వరలోనే గుర్తింపు కార్డులు పంపిణీ చేస్తాం. ఇక్కడ ఈ విధంగా రెండవ లిస్ట్ అనేది కూడా మనకు రావాల్సి ఉంటుంది. ఆ రెండవ లిస్ట్ రిలీజ్ అవ్వగానే నేను మీకు ఎప్పటికప్పుడు ఈ రేషన్ కార్డుల విషయంలో వీడియోస్ అనేది పెడుతూనే ఉంటాను. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలి అంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని క్లిక్ చేయండి. ఈ విధంగా చేయడం వల్ల ప్రతి వీడియో కూడా మీ వరకు వస్తుంది. ఇప్పుడైతే ఈ మెంబర్లు యాడ్ చేసుకున్న వాళ్ళు ఏ విధంగా చూసుకోవాలో కూడా చెప్తాను. వీడియోని కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీ ఫోన్లో ఉన్నటువంటి క్రోమ్ని కానీ గూగుల్ని కానీ ఓపెన్ చేయండి. ఇక్కడ సెర్చ్ బార్ ఉంటుంది. ఈ సెర్చ్ బార్లో FSC సెర్చ్ అని చెప్పేసి టైప్ చేయండి. టైప్ చేసి ఈ విధంగా సెర్చ్ చేసినట్టయితే మీకు ఇక్కడ తెలంగాణ gout.in అని చెప్పేసి ఈ విధంగా వస్తుంది. EPDS తెలంగాణ వెబ్సైట్ ఇది. దీనిపైన మీరైతే ఒకసారి ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా రావడం అయితే జరిగింది. ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు. FSC రిఫరెన్స్ నెంబర్ ఉంది. ఇక్కడ నెంబర్ ఉన్నట్టయితే మీరు ఎంటర్ చేసి ఇక్కడ మీ యొక్క జిల్లా పేరుని సెలెక్ట్ చేసి మీరు సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్టయితే మీ యొక్క రిజల్ట్ అనేది కూడా రావడం జరుగుతుంది. అది లేదు అనుకోండి, ఇక్కడ రేషన్ కార్డు నెంబర్ ఉన్నా సరిపోతుంది. ఇక్కడ ఓల్డ్ రేషన్ కార్డు ఉన్నా కూడా సరిపోతుంది. ఫర్ సపోజ్ మీ దగ్గర రేషన్ కార్డు నెంబర్ ఉంది, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ ఒక బాక్స్ వస్తుంది. ఈ బాక్స్ మీద టచ్ చేయగానే మీకు ఇక్కడ కీప్యాడ్ అనేది రావడం జరుగుతుంది. మీ యొక్క నెంబర్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసుకున్న తర్వాత మీరు డైరెక్ట్ ఇక్కడ సెర్చ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్టయితే సరిపోతుంది. మీ యొక్క రేషన్ కార్డులో మీ ఫ్యామిలీలో ఉన్నటువంటి పేర్లు ఎంతమంది ఉన్నాయి అనే పూర్తి ఇన్ఫర్మేషన్తో కూడిన రేషన్ కార్డు అనేది ఓపెన్ అవుతుంది. అందులో మీరు ఏదైతే అప్లికేషన్ చేసుకున్నారో కొత్త పేర్లు యాడ్ కావాలి అని చెప్పేసి అప్లికేషన్ చేసుకుంటే ఆ పేర్లు యాడ్ అయ్యాయా లేదా, ఒకవేళ డిలీట్ కోసం అప్లై చేసుకున్నట్టయితే ఆ పేరు డిలీట్ అయ్యిందా లేదా అనే విషయం అయితే మీరు మీ చేతిలో ఉన్నటువంటి ఫోన్ ద్వారానే తెలుసుకునేటటువంటి అవకాశం అయితే ఉంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ విధంగా మీకు పేర్లు యాడ్ అయ్యాయా లేదా అనేది మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. యాడ్ అయితే అయినాయి అని, లేకపోతే కాలేదు అని చెప్పేసి తెలియజేయండి. చాలా మందికి ఒక విడత అయితే కంప్లీట్ అయిపోయింది, రెండవ విడత అనేది రావాల్సి ఉంది. ఆ రెండో విడత రాగానే నేను మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి మంచి వీడియోస్ని మిస్ కాకుండా మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.